అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఒక బహిరంగ ప్రశ్న. శాసన మండలి సభ్యుల జీతభత్యాల అసాధారణ పెంపు, ఉద్యోగుల ప్రజల గొంతుకపై ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ప్రభుత్వ ఉద్యోగులారా, పెన్షనర్లారా, ఒకసారి ఆలోచించండి. మన ప్రజా ప్రతినిధులు తమ జీతభత్యాలను ఎంత సునాయాసంగా, ఎంత భారీగా పెంచుకున్నారో ఒకసారి ఇక్కడ చూడొచ్చు. వారిచ్చుకున్న భారీ కానుకలు ఇక్కడ ఉన్నాయి. మూల వేతనం 95,000 నుంచి ఏకంగా 1,50,000 వరకు పెంపు, సుమారు 58% పెరుగుదల. ఇంటి అద్దె భత్యం 25,000 నుంచి రెట్టింపు, అంటే 50,000కు. ప్రయాణ ఖర్చులు, రైల్వే కూపన్లు కలిసి అన్నీ కూడా ₹1,00,000. పేపర్ మరియు ఇతర ఖర్చులు ₹1,00,000. మాజీ ఎమ్మెల్యే ఆరు ఎమ్మెల్సీ పెన్షన్ వచ్చేసి 25,000 నుంచి 50,000కు, అంటే రెట్టింపు. కారు లోన్ సౌకర్యం 10 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంపు. అబ్బబ్బబ్బా, ఏం పెంచుకున్నారండి మీ జీతాలు. ఒకే బిల్లు ఒకే చర్చ అన్నట్టుగా ఏకాభిప్రాయంతో ఆమోదం. వారి సంక్షేమం విషయానికి వచ్చేసరికి పార్టీల మధ్య విభేదాలు ఉండవు, ఆర్థిక కష్టాలు అడ్డురావు. ఇక ఉద్యోగుల వంతు వస్తే కష్టాల కన్నీళ్ళు. మరి ఇదే ప్రభుత్వ ఉద్యోగులకు 23% PRC ఇవ్వడానికి ఎన్ని నాటకాలు ఆడిందో గుర్తుందా? కమిషన్ల పర్వం, PRC కమిషన్ ఏర్పాటు, నెలల తరబడి నివేదిక కోసం నిరీక్షణ, సమావేశాల ప్రహసనం, ఉద్యోగ సంఘాలతో లెక్కలేనన్ని సమావేశాలు, సంప్రదింపులు, మంత్రుల బృందాలు, త్రిసభ్య కమిటీలు, నిద్రలేని రాత్రులు, సంఘ నాయకుల ఆందోళనలు, ప్రభుత్వంతో ఊసులాటలు, ఊబులాటలు, ప్రచారార్భాటం, చివరికి ఏదో ఇచ్చి అదేదో చాలా ఎక్కువ ఇచ్చేసామన్నట్టు ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకోవడం. ప్రశ్న ఒకటే, ఉద్యోగులకు 23% ఇవ్వడానికి రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉంటే మీ జీతాలు ఏకంగా 58% పెంచుకున్నప్పుడు ఆ కష్టాలన్నీ గట్టెక్కాయా? రాష్ట్ర ఖజానా అద్భుతంగా నిండిపోయిందా? CPS ఉద్యోగుల గోస మీకు పట్టదా? ఇక మరో అతిపెద్ద అన్యాయం పెన్షన్ విధానం. ఉద్యోగులకు 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ OPS లేదు. భవిష్యత్ భరోసా లేని CPS విధానమే గతి. ప్రజాప్రతినిధులకు 2004 తర్వాత ఒక్కసారి ఎన్నికైనా సరే ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ గెలిస్తే చాలు, ఒక్కసారి జీవితాంతం ₹50,000 పెన్షన్ అందుతుంది. ఒకే రాష్ట్రం, ఒకే ఖజానా, కానీ పెన్షన్ విధానంలో ఇంతటి వివక్ష ఎందుకు? జీవితాంతం ప్రభుత్వ సేవలో తరించిపోయే ఉద్యోగులు దురదృష్టవంతుల, 5 ఏళ్ల పదవిలో ఉండే మీరు అదృష్టవంతుల? మనకు కొద్దిగా జీతం పెరిగిన మీడియాలో గంటల తరబడి చర్చలు పెట్టి మమ్మల్ని విలన్లుగా చిత్రీకరిస్తారు. కానీ మన ప్రజాప్రతినిధులు నిశ్శబ్దంగా చేసుకున్న ఈ భారీ పెంపు గురించి అందరికీ తెలియాలి. ఈ ద్వంద్వ నీతిని, ఈ అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ఈ సందేశం దయచేసి, అంటే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఇట్లు మానవ హక్కుల సంక్షేమ సంస్థ మరియు బాధితులైన లక్షలాది మంది ప్రజలు.